తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున వయనాడ్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బుధవారం, గురువారం 2 రోజుల పాటు కూడా కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. రేపు రాత్రి తిరిగి హైదరాబాద్కి చేరుకుంటారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రేవంత్ రెడ్డి అయితే వయనాడ్ కేరళకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ షెడ్యూల్ అంతా ఎలా ఉంది, ఏంటి డీటెయిల్స్? మమతా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆయనను ఆహ్వానించి బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా మారారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆయన కేరళ, ముంబై కాంగ్రెస్ సంబంధించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఆ కోణంలోనే ఆయన ఇవాళ రేపు కేరళ రాష్ట్రానికి వెళ్తున్నారు. కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ ఆయన జరిగే బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అట్లాగే రేపు కేరళ రాష్ట్రంలోని అలప్పుజ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజులు ఆయన కేరళ టూర్ లో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు సంబంధించి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించడం కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తెలియజేస్తుందని చెప్పి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటు అగ్రనేత కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ 2 రోజులు ఆయన కేరళ టూర్లు ముగించుకున్న తర్వాత 20 నుంచి రాష్ట్రంలో అంటే రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్లు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నామినేషన్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కానీ అట్లాగే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. ఆయన కేరళ టూర్ ముగిసిన తర్వాత ఎల్లుండి 20వ తేదీ నుంచి 19వ తేదీ నుంచి దాదాపుగా తెలంగాణలోని పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే ప్రతి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ర్యాలీలో కానీ బహిరంగ సభలో కానీ రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. అట్లాగే కేరళకు సంబంధించి రాహుల్ గాంధీ అట్లాగే కేసీ వేణుగోపాల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డిని బహిరంగ సభలకు చీఫ్ గెస్ట్ గా వాళ్ళు ఇన్వైట్ చేశారు. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు.